ఇది అనైతికమైన చర్య, అక్రమమైన చర్య. మంత్రి వివేక్ చేస్తున్న డ్రామా. మంత్రి వివేక్ కేతన్పల్లి మున్సిపాలిటీ ఎలాగైనా గెలవాలని చేస్తున్నటువంటి కుట్ర. ఇది అనైతికమైన చర్య, అక్రమమైన చర్య. మంత్రి వివేక్ చేస్తున్న డ్రామా. మంత్రి వివేక్ కేతన్పల్లి మున్సిపాలిటీ ఎలాగైనా గెలవాలని చేస్తున్నటువంటి కుట్ర. ఇది పరిస్థితి. ఆర్టీవీతో అరెస్ట్ అనంతరం బాల్క సుమన్ మాట్లాడారు. ఇది మనం ప్రస్తుతం జ్యుడిషియరీ సిస్టమ్ వద్ద ఉన్నాం. నేరుగా వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎటు చూసినా చాలా క్లియర్గా కనబడుతున్న అంశం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూపెడుతుంది. నేరుగా బాల్క సుమన్ ఇంటి దగ్గర లిఫ్ట్ చేశారు. కేసు నమోదు ఏదైతే 40/2026 అండర్ సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారో ఆ అంశంలో చూడొచ్చు. ఏసీపీ బెల్లంపల్లి ఆధ్వర్యంలో ఈ అరెస్ట్ అంతా కొనసాగింది. నేరుగా ఈ అరెస్ట్ అంతా కూడా డీసీపీ భాస్కర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కొనసాగిన పరిస్థితి కనబడింది. అయితే ఈ విషయంలో కొంత సీరియస్గా పోలీసులు తీసుకున్నారు. అయితే జరుగుతున్న వరుస యథార్థాలపై కొంత పూర్తి ముందుకు నడిచిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ముఖ్యంగా ఈ అరెస్ట్ను అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అరెస్టు ఉండబోతుంది, ఎన్ని రోజులు రిమాండ్ విధించబోతుంది, ఏ సెక్షన్ల కింద అంటే ఇచ్చిన సెక్షన్లు ఏమన్నా మారుతాయా, లేదంటే దానికి సంబంధించిన ఈ గ్రేవ్ అఫెన్స్ అంశంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇంకా కొంత చర్చగానే మిగిలింది. అయితే కొంత గోప్యంగా కూడా పూర్తి నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానమైన దీంట్లో ఒకసారి ఏసీపీ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ కేసు అంశంలో ముఖ్యంగా రాకేష్ అనే కానిస్టేబుల్కు బలమైన గాయమైన కావడం, అది గ్రేవ్గా రావడం, ఇది ప్రధాన అంశంగా చూడవచ్చు. సార్ ఎట్లా చూడవచ్చు సార్ ఏసీపీ గారు? ఇదంతా మీ దగ్గరనే మీ అంశం మీ డివిజన్లోనే జరిగింది కదా, అరెస్ట్ మీద ఏమన్నా చెప్పారు? అది కోర్టులో ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. ఏమన్నా అంటే ఈ అఫెన్స్ అంటే 40 క్రైమ్ నెంబర్ మీద ఏం చెప్పబోతుంది? రైట్, ఏసీపీ దీని మీద మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా క్లియర్గా ఒక విషయం అయితే చెప్తున్నారు. మనం కోర్టు వద్దనే ఉన్నాం. ఇప్పుడు మెడికల్ చెకప్ అయింది, మెడికల్లో ఫిట్ అని క్లియర్గా ఇచ్చిన తర్వాత ఇది కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు తీసుకొచ్చిన అనంతరం ఎన్ని రోజులు రిమాండ్ చేస్తారు, ఆ రిమాండ్ అనంతరం ఇక్కడ నుంచి ఆదిలాబాదు జిల్లా జైలుకు తరలిస్తారు. ఎన్ని రోజులు రిమాండ్ చేస్తారన్నది ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనికి గాను మనం చూడొచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరినూ కోర్టు దగ్గర రానియకుండా చాలా సీరియస్గా పోలీసులు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఇబ్బంది కాకుండా అరెస్టు సజావుగా ముందుకు వెళ్ళే విధంగా పోలీసులు సీరియస్ తీసుకున్నారు. చుట్టుపక్కల ఎవరిని రానియట్లేదు. ఇక్కడ నుంచి 100-150 మీటర్ల దూరం పోలీసులు ఎవరిని కూడా లేకుండా చూస్తున్నారు. ఎక్కడిదక్కడ ఇంటెలిజెన్సీ మానిటరింగ్తో పాటు ఇటు పోలీసుల మానిటరింగ్ కూడా చాలా క్లియర్గా జరుగుతుంది. అయితే కోర్టు దగ్గర కాబట్టి ఎక్కడ కూడా ఈ కోర్టు ఆవరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు జాగ్రత్త తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అరెస్టు విజయవంతంగా ముందుకు నడుస్తుందని చెప్పుకోవచ్చు. మనకు మరో 10 నిమిషాల్లో ఎన్ని రోజులు రిమాండ్ ఉంది, ఎక్కడికి తరలించారు, ఏ సెక్షన్ల కింద రిమాండ్ విధించారు, ఒకవేళ పోలీసులు ఈ సెక్షన్ల కింద మళ్ళీ ఏమన్నా విచారణకు తీసుకుంటారా, తీసుకుంటే ఏ ఆధారాలతో తీసుకుంటారు, ఏం చెప్పబోతున్నారు. ఇటు పక్కన బాల్క సుమన్కు సంబంధించిన లీగల్ టీం కూడా ఇటుకి చేరుకుంది. కోర్టు దగ్గర చేరుకున్న లీగల్ టీం ఏ విధంగా వాదన చేయబోతుంది, అసలు నిన్నటి ఇన్సిడెంట్ కేతనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ అంశం ఏ విధంగా ఉండబోతుంది, రేపు దీని అనంతరం ఏ విధంగా ఉండబోతుంది, అసలు చాలా స్పష్టంగా దీనిపై ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు, రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది, మంత్రి వివేక్ వెంకటస్వామి ఏ విధంగా స్పందిస్తారు, ఇదంతా వేచి చూడాలి. మొత్తంగా బాల్క సుమన్ను అరెస్ట్ చేశారు, కోర్టుకు తీసుకొచ్చారు. మున్సిపల్ కోర్టులో బాల్క సుమన్ను హాజరుపరిచి ఇక్కడ నుంచి ఆ మున్సిపల్ కోర్టులో ఎన్ని రోజుల రిమాండ్ జడ్జి గారు విధిస్తారు, ఇక్కడ నుంచి ఏడికి తరలిస్తారు, లక్షట్పేట జైలుకు తరలిస్తారా లేదంటే ఆదిలాబాద్ జైలుకు తరలిస్తారా అన్నది వేచి చూడాలి. మొత్తానికి మనం చూడొచ్చు, ఎక్కడ కూడా పోలీసులు ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతా పోలీసు మానిటరింగ్లో జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. బాల్క సుమన్ అరెస్టు చాలా క్లియర్గా నడుస్తున్న పరిస్థితి, ఎక్కడ ఆటంకం లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు జిల్లాలో ఏమన్నా ఆందోళన చేయకుండా ఇప్పటికే పోలీసులు అందరూ కూడా ఆందోళన చేసే వారిని అదుపులో తీసుకున్నారు. ఎక్కడ కూడా ఆందోళన జరగకుండా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి బాల్క సుమన్ను
కోర్టులో హాజరుపరిచారు. ఇప్పుడు కోర్టులో బాల్క సుమన్ తరపున న్యాయవాదులు కూడా వాదిస్తున్న పరిస్థితి. నిన్నటి ఇన్సిడెంట్కు నాకు సంబంధం లేదని బాల్క సుమన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్టీవీతో కూడా బాల్క సుమన్ మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. మీరు వీడియోలో క్లియర్ కనబడుతుంది. సుమన్ గారు పెట్టున్నారు, రౌత్ ఏమో అటు నుంచి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు సైడ్ నుంచి రౌత్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళే రౌతులేసి ఉల్టా మా మీద లాఠీచార్జ్ జరిగింది మా మీద, రౌతులేసింది కాంగ్రెస్ వాళ్ళు, కేసులు మీరు పెట్టింది మా మీద. ఇంత ఏకపక్షంగా పోలీసు మొత్తం వివేకం చెప్తూ చేస్తున్నారు. మీరు మొత్తం మంత్రి గారు నడుస్తున్నారు, మంత్రి గారు రాజ్యం నడుస్తున్నది. మాకు 22 స్థానాల్లో 14 స్థానాలు వచ్చినాయి కేంద్రపల్లి మున్సిపాలిటీలో. మమ్మల్ని ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ దౌర్జన్యం? ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు ఇట్లా జరిగిందా? ఇట్లా ఉండేనా? ప్రజాస్వామ్యం లేదా? ఇంత దుర్మార్గం రాష్ట్రంలో ఎక్కడ జరగని రీతిలో ఇవాళ ఇక్కడ ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు మీ మంత్రి. మరి ఆయనకి ప్రాంత ప్రజలు ఓట్లేసి గెలిపించింది, మా ఇళ్లకు వచ్చి మమ్మల్ని అరెస్టులు చేసి జైల్లో పెట్టేందుక, మా మహిళా కౌన్సిలర్లను దౌర్జన్యం చేస్తేందుక, వాళ్ళ ఇళ్లలో ఆడోళ్ళు లేరా? ఈ రకమైనటువంటి అనైతికమైన చర్యలు ఏందని నాకు అర్థం కాదు. వాళ్ళకి 1000 కోట్లు ఉన్నాయి, వాళ్ళకి ఛానళ్ళు పేపర్లు ఉన్నాయని ఎట్లా పడితే అట్లా చేస్తారా? వాళ్ళ చేతుల అధికారం ఉందని, వాళ్ళ మంత్రులు అని చెప్పి, వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పి, ప్రభుత్వం వాళ్ళకి శాశ్వతమా? మంత్రి పదవులు వాళ్ళకి శాశ్వతమా? ప్రజాస్వామికంగా ఇచ్చినటువంటి ప్రజా తీర్పును తుంగలో దొక్కడం ఏంది నాకు అర్థం కాదు. 22 వార్డులు 14 వార్డులు మేము గెలిచిన తర్వాత కూడా ఇదేం పద్ధతి? మీరు కాంగ్రెస్ వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు చెప్పండి? మా మీద ఎందుకు కేసులు పెట్టి పిటిషన్ ఇవ్వడానికి నేను మా ఊళ్ళు పోతే మీ ఎస్హెచ్ఓ లేడు అని చెప్పి బయటకు పంపించారు. మీరేం చేస్తారండి? మొత్తం ఏకపక్షంగా చేస్తారు. వివేక్ మనుషులు అయిపోయారు మీరు. విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ దగ్గర పనిచేస్తున్నారు మీరు అంతా. జిల్లాధికారి యంత్రాంగం మొత్తం, కలెక్టర్ కుమార్ దీపక్ నుంచి మొదలుకొని మీ ఎస్ఐ రామకృష్ణాపూర్ శ్రీధర్ అని దాకా, మీ ఎంఆర్ఓ కూడా గంతే ఉన్నాడు. ప్రతి ఒక్కరు అంతే ఉన్నారు. గింత అన్యాయం ఉంటుందా? గింత దుర్మార్గం ఉంటుందా? మేము చేసిన తప్పేందని, మేము చేసిన అన్యాయం ఏందని చెప్పండి. మేము చేసిన తప్పేం చెప్పండి. అంటే మేము కేంద్రపల్లి మున్సిపాలిటీ గెలవడమే మేము చేస్తే తప్ప, ప్రజలు మాకు ఓట్లేయడం ప్రజలు చేస్తే తప్ప, ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేస్తారా మంత్రి గారు? ఏ పద్ధతి? ఇందుకోసం ఆయనకు మంత్రి వచ్చింది. ఇంత దుర్మార్గం ఇక్కడ జరుగుతలేదు. పట్టపగల ప్రజాస్వామ్యం హత్య చేయబడుతుంది. ఇలా ప్రజలు వాళ్ళకు ఓట్లేసి ఇక్కడ గెలిపించింది, వెంకటస్వామి కుటుంబానికి ఓట్లేసి గెలిపించింది. ఇక్కడ ప్రజలకు ఏదైనా చేయమని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనో, లేకపోతే ఇంత ప్రజలకు ఇంత సాయం అవుతుందని తప్ప ఇట్లా హరాస్మెంట్ చేయడానికి కాదు సార్. మొత్తం తెలుసు కదా, ఇది అక్రమ కేసు. మనల్ని ఎట్లా చేసి జైల్లో పెట్టాలి, వీళ్ళు ఎలక్షన్ చేసుకోవాలి, కాంగ్రెస్ జెండా ఎగరాలి దాని అనేది వీళ్ళ ఏజెండా, మంత్రి ఏజెండా, వివేక్ ఏజెండా. మంత్రి వివేక్ ఏజెండాలో భాగంగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. నేను రాజేసి కొట్టినట్టు ఎక్కడ మీద వీడియో ఫుటేజ్ నా మీద ఇట్లా కేసు పెడతారు, నా మీద ఇట్లా కేసు పెడతారని. వాళ్ళు వేసింది కాంగ్రెస్ వాళ్ళు, లాఠీ చార్జ్ చేసింది మీరు, దెబ్బలు తాకినాయి మా వాళ్ళకు, ఉల్టా మా మీద కేసులు పెడుతున్నారు. ఇంత అనైతికం, ఇంత దుర్మార్గం. పట్టపగల ప్రజాస్వామ్యాన్ని పట్టపగల ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ ఉన్నారు చెన్నూరు నియోజకవర్గంలో. గతంలో ఎన్నడూ లేరు. ఒక మున్సిపాలిటీ కోసం మంత్రి గారు మొత్తం బర్త్డే ఇచ్చి దీన్ని రావణ కాష్టం చేస్తున్నాడు రామకృష్ణాపురం ఏరియానంతా. ఎన్నడన్నా గతంలో ఇట్లున్నదా? ఇదేం పద్ధతి మాకు అర్థం కాదు. మేము కూడా 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాం, మేము ఇట్లా అనైతికంగా బిహేవ్ చేసినాం. అయినడన్నా పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, సింగిల్ విండో ఎన్నికలు, ఏ ఎన్నికలలో మేము ఇట్లున్నామా? ఇదేం పద్ధతి? ఇంత దౌర్జన్యం ఏంది? ఇంత దుర్మార్గం ఏంది? కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా సార్. 14 మంది, 22లో 14 మంది ఉంటే మెజార్టీ ఉన్నట్టే కదా. అది మీ ఆఫీసర్లు ఎందుకు ఆలోచన, మీ పోలీస్ ఆఫీసర్లు ఎందుకు ఆలోచన చేస్తారు? అట్లా కాదండి. మీరు కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు వేసారు, కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టిర్రా? కాంగ్రెస్ వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేశారు, కాంగ్రెస్ వాళ్ళ మీద కేసు పెట్టిర్రా? మీరు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు? మీరు చెప్పండి, మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత. మమ్మల్ని ఓనియలే, మా ఎమ్మెల్యే కోలక్ష్మక్కని ఓనియలే, నన్ను ఓనియలే, మంత్రి వివేక్ గారి 5 కార్ల కాన్వాయ్ మీరే దగ్గర వదిలిపెట్టిర్రు. ఇదేం పద్ధతి అండి మీది? రూలు వాళ్ళకి మాకు సమానం ఉండాలి. పంపకపోతే వాళ్ళని పంపదు, మమ్మల్ని పంపద్దు. పంపితే వాళ్ళని పంపాలి, మమ్మల్ని పంపాలి. ఇంత అనైతికం, ఇంత అప్రజాస్వామికం ఇదేంది అసలు? నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గం ఉంటుందా? టీఆర్ఎస్ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఇవాళ దెబ్బలు తగిలితే పోలీస్ స్టేషన్ పోతే పిటిషన్ తీసుకుంటలేరు మీ పోలీస్ ఆఫీసర్స్. ఎంత అవును. నిన్న మీ ఎస్హెచ్ఓ దగ్గరికి పోయిన రామకృష్ణాపూర్కు మా వాళ్ళు వేణు సుదర్శన్ గౌడ్, మా నాయకులంతా మీ ఎస్హెచ్ఓ లోపలనే ఉన్నాడు, బయట కానిస్టేబుల్ అవుతుంది, సార్ లేడు, బయటకు పోయిన పని మీద అని చెప్పించి మా వాళ్ళు నిలగొట్టిరు.
దుర్మార్గం అంత అప్రజాస్వామికంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు మా నైతిక. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.